సంగారెడ్డి మున్సిపల్ పరిధిలోని 32వ వార్డులో విజయోత్సవాల హోరు మిన్నంటింది. బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి నాయకోటి అశ్విని నవీన్ కుమార్ ఘన విజయం సాధించడంతో వార్డంతా పండుగ వాతావరణం నెలకొంది. 400 పైచిలుకు ఓట్ల భారీ మెజారిటీతో కాంగ్రెస్ అభ్యర్థి జగ్గరి రమ్యశ్రీపై అశ్విని విజయదుందుబి మోగించారు. ఫలితాలు వెలువడిన వెంటనే 32వ వార్డులో కార్యకర్తలు, అభిమానులు భారీగా తరలి వచ్చారు. అశ్వినికి పూలమాలలు వేసి, శాలువాలతో ఘనంగా సత్కరించారు. మహిళలు హారతులు పట్టి ఆశీర్వదించగా, యువత నినాదాలతో ప్రాంతాన్ని కదిలించారు. బీఆర్ఎస్ పార్టీ జెండాలతో వార్డు అంతా గులాబీ వర్ణంలో మెరిసింది. ఈ సందర్భంగా నాయకోటి అశ్విని నవీన్ కుమార్ మాట్లాడుతూ, నా మీద నమ్మకం ఉంచి, ఆశీర్వదించి ఓటు వేసిన ప్రతి ఓటరికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఈ విజయం నాది కాదు, 32వ వార్డు ప్రజలదని తెలిపారు. ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ నాయకత్వంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను మరింత వేగంగా ముందుకు తీసుకెళ్తాను. ప్రతి ఇంటి సమస్య నా బాధ్యతగా భావిస్తాను. తన గెలుపు కోసం కృషి చేసిన పార్టీ నాయకులు, కార్యకర్తలు, మద్దతుదారులకు అశ్విని ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకునేలా పనిచేస్తానని హామీ ఇచ్చారు. సంగారెడ్డి 32వ వార్డులో అంబరాన్నంటిన ఈ విజయోత్సవం స్థానిక రాజకీయాల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. రామ్ దయాల్ రెబ్బ, R7 న్యూస్, సంగారెడ్డి. Come on! 32వ వార్డు ప్రజలందరికీ నా యొక్క నమస్కారము. నేను మీ అశ్విని నవీన్ కుమార్. మున్సిపల్ కౌన్సిల్ ఎన్నికల్లో భాగంగా మన ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ గారు, హరీష్ రావు గారు, మన మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ లతా విజేందర్ రెడ్డి గారు, మన 32వ వార్డు కౌన్సిలర్ రామప్రసాద్ ఆధ్వర్యంలో నేను కౌన్సిలర్ అభ్యర్థిగా ముందుకు రావడం జరిగింది. మన ఆత్మీయ బంధుమిత్రులైనటువంటి 32వ వార్డు సభ్యులందరూ వారి యొక్క అమూల్యమైనటువంటి ఓటు హక్కును వినియోగించుకొని ఈరోజు నన్ను భారీ మెజారిటీతో గెలిపించినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నా తరపున, మా కుటుంబ సభ్యుల తరపున ధన్యవాదాలు. గతంలో మా మామయ్య గారైనటువంటి రామప్రసాద్ గారి ఆధ్వర్యంలో అభివృద్ధి ఎంత మేరకు జరిగిందనేది ప్రతి ఒక్కరికి కళ్ళ ముందులో కనబడలే చేశాము. అదే ఆధారాభిమానం మా పైన ఉంచి ఈరోజు నన్ను నా విజయానికి సహకరించినందుకు ప్రతి ఒక్కరికి మరొకసారి ధన్యవాదాలు. గతంలో ఏ విధంగా అయితే మంచి చెడు ప్రతి కార్యక్రమానికి మీ ముందొచ్చి మేము ఉన్నామంటే ఏ విధంగా అయితే ధైర్యం చెప్పామో ఇక ముందు కూడా రాబోయే రోజుల్లో మా యొక్క 32వ వార్డుకు అభివృద్ధికి మేము తప్పకుండా మీకు సహకరిస్తామని తెలియజేస్తున్నాను. అందరికీ ధన్యవాదాలు.